ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సర్జికల్ స్ట్రైక్ డిమాండ్. బంగ్లాదేశ్లో సర్జికల్ స్ట్రైక్ రాబోతుందా అన్న అంచనాలకు చాలామంది చెప్పేది ఒకటే, సర్జికల్ స్ట్రైక్ రాబోతుంది అని చాలా కరాఖండిగా చెప్తున్నారు. మరి దీనికి కారణం ఎవరు? సరే, అప్పుడు ఇండియాలో ఉంటే ఎవరో అని చెప్పారు సర్జికల్ స్ట్రైక్ అని. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో సర్జికల్ స్ట్రైక్ రావడానికి ముఖ్యమైన కారణం ఎవరో కాదు, తాత్కాలికమైన ప్రధానిగా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్. నిజంగా మొహమ్మద్ యూనస్ అన్ని చేశాడా లేదా? సో ఇవన్నిటి గురించి మనం చాలా కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే, మొహమ్మద్ యూనస్ గత మార్చిలోనే అక్కడ ఎలక్షన్స్ జరగాల్సింది, కానీ జరగలేదు. సో ఇప్పుడు ఎలాగైనా సరే ఎలక్షన్స్ జరిగితే యూనస్ ప్రభుత్వం గెలవదు. కాబట్టి ఏం చేయాలి? ఎట్టి పరిస్థితిలో ఏదో ఒక రప్చర్ క్రియేట్ చేసి దానికి పెద్ద ఎలకత్తమఫ్లియా చేసి అందరి దృష్టిని మన వైపు ఆకర్షించుకొని ఎవరినో ఒకరిని చంపేసి అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ని రెచ్చగొట్టి దాని ద్వారా మనం రాజకీయ లబ్ధి పొందాలి. అక్కడున్న మెజారిటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూగా మనం ఓటు సంపాదించాలి. సో దట్ ఈస్ ద పాయింట్ యూనస్ ఈజ్ అప్లయింగ్. సో దట్స్ ద రీజన్. ఇక్కడ మైనారిటీగా ఉన్న హిందూస్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నారు. సో మీకు తెలిసిందే, దీప్ దాస్ అనే వ్యక్తిని అతి దారుణంగా చెట్టుకు వేలాడదీసి పెట్రోల్ పెట్టి మంట పోశారు. మీకు తెలియంది కాదు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు యూనస్ ఎందుకు ఇంతకు తెగించాడు? సో సబ్జెక్టు మీకు కరెక్టెడ్. ఒకవేళ నేను తప్పు అయితే కనుక తెగించాడు నిజంగా, అందుకే చెప్తున్నా. యూనస్ ఎందుకు అని తెగించాడంటే, ఇప్పుడు ఎవరైతే అల్లరి మూకలు ఉన్నాయో దాంట్లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఐసిస్ వాళ్ళు ఉన్నారు అనేది సుస్పష్టం, పక్కా ఉన్న, దాంట్లో మొహమాటమే లేదు. ఇలాంటి నేపథ్యంలో యూనస్ కింద ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉంటారో వాళ్ళంతా కూడా ఉస్మాన్ హదీని మేము చంపలేదు, చంపినోళ్ళు ఇండియా పారిపోయారు అనే ఒకే ఒక్క రీజన్తో బంగ్లాదేశ్ తగలబడుతోంది గత 10 రోజులుగా. అవునా? సో అప్పటి నుంచి అసలు హిందువుల మీద కానీ, హిందూ దేవాలయాలపైన కానీ, హిందూ అన్నోడిని మైనార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద రక్తపాతం చెందిస్తున్నారు. దాదాపుగా 100 మందిని కొట్టారు, దాదాపుగా హింసించారు, 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో వాళ్ళని కూడా అతి దారుణంగా హింసిస్తున్న పరిస్థితి. హిందూ కనిపించకూడదు బంగ్లాదేశ్లో, మైనార్టీలు మొత్తం అంతమైపోవాలి అన్నది ఇప్పుడు అక్కడ యూనస్ యొక్క ముఖ్య ఉద్దేశం. పైకి చేయాల్సిన పనులు ద్వంద్వ వైఖరి, నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తాడో ఇప్పుడు యూనస్ కూడా అంతే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడు. ఎందుకు ద్వంద్వ వైఖరి అని చెప్తాను. ఉస్మాన్ హదీ చనిపోయిన తర్వాత ఈయన చావును అధికారికంగా ప్రకటించి ఆ రోజు హాలిడే ఇచ్చి, ఉస్మాన్ హదీ చనిపోవడం నిజంగా మనకి బాధాకరణం, తీరని లోటు అని సంబోధించిన వ్యక్తి మళ్ళీ ఏదైతే ఈయనకి హెల్ప్ కోసం పాకిస్తాన్ని అండ్ యుఎస్ని వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ హీఈస్ టేకింగ్ టెర్రరిస్ట్ హెల్ప్. అంటే ఒక పక్క టెర్రరిస్ట్ హెల్ప్ తీసుకుంటావు, షేక్ హసీనా ఇండియా నుంచి రాకూడదని నువ్వే చెప్తావు. ఒక పక్క ఉస్మాన్ హదీ చనిపోయిన దాని గురించి, ఆయన మరణం తీరని లోటు నువ్వే చెప్తావు. లేదు, పాకిస్తాన్ నుంచి ఇటు యుఎస్ నుంచి సపోర్ట్ కోసం నువ్వే ప్రాధేయపడతావు, వాళ్ళని బతిలాడతావు. ఇన్ని చేసేది దేనికోసం? ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే బంగ్లాదేశ్లో కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే, ఎందుకంటే వాటిని పోస్ట్పోన్ చేయడం కోసం ఈ యూనస్ చాలా ప్రయత్నిస్తున్నాడు. యూనస్ నిజంగా విశ్వ ప్రయత్నాలు. అందుకే ఉస్మాన్ హదీ చనిపోయాడు. ఉస్మాన్ హదీ ఏదైతే ఆయన పార్టీ ఉందో, సో ఆ మంచ్ అనే ఒక పార్టీని, ఉద్యమ పార్టీ మీది ఎలాంటి రాజకీయ పార్టీ మేము చేయకూడదని చెప్పి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చినటువంటి ఈ యూనస్ ఎక్కడ వాళ్ళు మళ్ళీ బలపడతారనే భయంతో ఆయనకి ఆ అధికారం ఇవ్వలేదు. సో ఉస్మాన్ హదీకి, ఆయన ఉద్యమ పార్టీకి ఎలాంటి అధికారం ఇవ్వలేదు. ఒకవేళ ఉస్మాన్ హదీ కనుక అక్కడ పాపులేషన్కి అలవాటు పడితే, ఒకవేళ సేమ్
షేక్ హసీనాని బయటికి పంపించడంలో ఉస్మాన్ హదీ ఎలా సక్సెస్ అయ్యాడో దాని గురించి కనుక ఒకవేళ మాట్లాడితే హదీ ఇక్కడ ప్లస్ అయిపోతాడు. అక్కడున్న పాపులేషన్ మొత్తం ముస్లిమ్సే కదా, ఆయన సపోర్ట్ చేస్తారు, విద్యార్థి నాయకుడిగా సపోర్ట్ చేస్తారు ఆయన్ని. సో దానికోసం ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఇంకొక పార్టీ రాకూడదు, ఆల్రెడీ బంగ్లాదేశ్లో నేషనలిస్ట్ పార్టీ ఒకటి ఉంది, అది యాక్టివ్గా ఉంది. ఈ యొక్క షేక్ హసీనా పార్టీ అయితే ఉందో ఇంకా దాని నుంచి పోటీ చేయడానికి లేదు. అండ్ ఫర్దర్గా ప్రజలు యాక్సెప్ట్ చేసే మోడ్లో అసలు లేరు. ఇప్పుడు కాస్తో కోస్తో అక్కడ ఉన్న జెన్జీ కిడ్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా సరే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని మాత్రమే కోరుకుంటున్నారు. దానికోసం ఇంకొక హదియో బొదియో ఎవడన్నా వస్తే నాకు ఇబ్బంది అవుద్ది అనే ఒకే ఒక్క రీజన్తో యూనస్ ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. ఇప్పటికే చాలామంది మంత్రులు మాట్లాడుతారు బంగ్లాదేశ్ సంబంధించి, ఏమని, లేదు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మనం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, భారతదేశం లాంటి మనకి సపోర్ట్ చేసిన కంట్రీతో ఎలాంటి భేషజాలు వద్దు, ఎలాంటి విభేదాలు వద్దు అని చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఈవెన్ కొన్ని గంటల క్రితం ఈ వీడియో చేయడానికి కొన్ని గంటల క్రితం ఆర్థిక మంత్రి కూడా, ఆయన పేరు ఉంది సలహుద్దీన్ ఏదో ఉంది, ఆయన కూడా మాట్లాడాడు. ఏదైతే 5,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారతదేశం నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటాం అని మాట్లాడారు ఆయన. సో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా సరే భారతదేశం మాకు మిత్ర దేశమే, షేక్ హసీనా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మేము వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా మేము యుద్ధం చేయమని చెప్పి నిజంగా కొంతమంది మంత్రులు తెలుసుకుంటారు. కానీ యూనస్ మాత్రం కప్పట నాటకం ఆడుతున్నాడు, డౌటే లేదు దాంట్లో. యూనస్ అనేవాడు నాటకం ఆడుతున్నాడు, తేట తెల్లం అవుతుంది. ఇన్ని రోజులు బట్టి ఇన్ని అల్లర్లు చేసినా, ఆ దీపదాస్ని చంపేసిన అంత క్రూరంగా ప్రపంచ దేశాలు మొత్తం ఖండించాయి. ఈవెన్ అమెరికా, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అధ్యక్షుడు గుటెరస్, ఈవెన్ అమెరికా కూడా స్పందించింది, మైనార్టీల్ని ఎందుకంత ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. ఇంతమంది మాట్లాడుతున్నా యూనస్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు అంటే నిమ్మక నీరెత్తిన ప్రభుత్వం అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. సో అలాంటి వ్యక్తి వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో సర్జికల్ స్ట్రైక్ రాబోతుంది. ఈయనకి ఇప్పుడు ఎవరైతే ప్లస్ ఉంటారో మైనస్ ఉంటారో, లైక్ మైనస్ అనేవాడు ఉస్మాన్ హదీ చనిపోయాడు, ప్లస్ షేక్ హసీనా ఇండియాలో శరణార్థిగా ఉంది ఈ యూనస్కి. సో వీళ్ళెవ్వరూ కూడా లేరు. ఇంకొక 4 నెలలైనా, ఇంకొక 5 నెలలైనా, సంవత్సరం అయినా సరే వాళ్ళు చేయాల్సింది చేస్తారు, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి, అదొక్కటి రీజన్. దానికి హిందువుల్ని చంపడానికి దానికి దీనికి సంబంధం ఏంటి? ఉస్మాన్ హదీని చంపింది ఎవరు? వాళ్ళ తమ్ముడు చెప్పాడు. ఉస్మాన్ హదీ వాళ్ళ తమ్ముడు హైదర్ హదీ, హైదర్ హదీ నేమ్ గుర్తుపెట్టుకోండి, గూగుల్ లేని కావాలంటే. హైదర్ హదీ చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా, మా అన్నను చంపింది, మా బ్రదర్ని చంపింది యూనస్ వర్గీయులే అని కుండ బద్దలు కొట్టాడు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఉస్మాన్ హదీ చెప్తున్నాడు కదా, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఉస్మాన్ హదీ వాళ్ళ తమ్ముడే డైరెక్ట్గా చెప్తున్నాడు యూనస్ చంపించాడని చెప్పి. ఇంకెవరు చెప్పాలి ఆన్సర్స్ దీనికి? యూనస్ ఒక కల్ప్రిట్ అని, ఒక బ్లాక్ షీప్ అని ఇంకెంతమంది చెప్పాలి? అక్కడున్న ఎవరైతే సోకాల్డ్ ముస్లిం కాల్డ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పరు, వాళ్ళు సమాధానం చెప్పరు. వాళ్ళు అల్లర్లు చేయడానికి మాత్రమే ఉంటారు. బంగ్లాదేశ్ని తగలబెట్టేసేయాలి దాని వరకే ఉంటారు. బంగ్లాదేశ్ సరిగ్గుందా? జీడిపి కరెక్ట్గా ఉందా? యూత్కి జాబ్స్ ఉన్నాయా? పోనీ వాళ్ళకి ఏమన్నా మానవ వనరులు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా? భూగర్భ జలాలు మొత్తం కలుస్తాం, హెల్త్లు సరిగ్గా ఉండు, వాళ్ళకి ఇన్ఫ్లేషను, అడుక్కు తింటున్నారు అక్కడ లిటరల్ చెప్పాలంటే. వీళ్ళ మనం భారతదేశం గురించి మాట్లాడేది, అక్కడ ఉన్న ముస్లింలా? సరే మెజారిటీ వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, మైనార్టీలు హిందువులు ఉన్నారు. దాస్ని చంపేశారు, దానికి ప్రతీకారం హిందువులు తీర్చుకుంటారు, దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. కానీ బంగ్లాదేశ్ తీసుకునే చర్యలు మాత్రం నిజంగా వాళ్ళు తీసుకునే చర్యల్ని మన భారతదేశం ఇప్పటికీ కూడా చాలా సంయమనంతో పాటిస్తుంది. వై? బికాజ్ అనవసరంగా వాళ్ళకి మనం హెల్ప్ చేసాం, హెల్ప్ చేసిన చేత్తోనే వాళ్ళని ఇచ్చడం కరెక్ట్ కాదు అని ఒకే ఒక్క రీజన్తో ఇప్పటికీ వెయిట్ చేస్తుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్కి ఆదేశాలు కూడా వెళ్ళాయి, పొర్రపాటును కనుక భారతదేశానికి సంబంధించి ఏ ఒక్క మైనస్ జరిగినా సరే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టమని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. బంగ్లాదేశ్ హైకమిషనర్ కూడా ఆదేశాలు వెళ్ళాయి. బంగ్లాదేశ్ సంబంధించిన త్రివిధ దళాలు ఎవరైతే ఉన్నారో అధిపతి, ఆయన కూడా ఫోన్ చెప్పారు మన ద్వివేది. సో
ఏ మాత్రం తోక జాడించినా బంగ్లాదేశ్ అవుట్ అయిపోద్ది. గతంలో ఆల్రెడీ తోక జాడించింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయితే 7 స్టేట్స్ ఉంటాయి మనకి, ఈశాన్య రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలకు సంబంధించి ఆ 7 రాష్ట్రాలని సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, ఈ రాష్ట్రాలని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చాలా ట్రై చేశారు. ఈవెన్ మ్యాప్లు కూడా సరి చేసి ఉంటున్నారు. ఐ థింక్ సరిగా ఒక 10 years బ్యాక్. సో వాళ్ళ బుద్ధి ఇంకా మారలా. షేక్ హసీనా వచ్చింది, మన దగ్గర శరణార్థిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ షేక్ హసీనా అడుగుతున్నారు ఆమెను కూడా చంపేద్దామని. ఆవిడ శరణార్థిగా మన దేశానికి వచ్చింది, మనం పంపించేస్తామా? మీ దగ్గర నేను ఉంటాను, నాకు మా దేశంలో థ్రెట్ ఉంది అని చెప్పిన ఆవిడని మనం వదిలేయాలా? మస్తు కామెంట్ చేయండి. వాళ్ళు అడుగుతున్నారు ఇదే విషయం. బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం ఒకవేళ నిజంగా శరణార్థిగా వచ్చిన షేక్ హసీనాని మాకు అప్పగించండి, మన భారతదేశ ప్రభుత్వాన్ని ప్రాధేయపడాలి, లేదంటే యుఎన్ఓని అడగాలి, ఐక్యరాజ్య సమితిని. అంతేగాని ఇలాంటి హిందువులను రెచ్చగొట్టడం, హిందువులను చంపేయడం, ఇలాంటి పనులేంటి చీప్గా? సిగ్గుండక్కర్లా, బుద్ధుండక్కర్లా? కేవలం పాకిస్తాన్ ఐసిస్ వాడు చెప్పాడని ఒకే ఒక్క రీజన్తో హిందువులను చంపేస్తున్నాం, మారణకాండ క్రియేట్ చేస్తున్నాం. ప్రపంచ దేశాలు మొత్తం ఇవాళ బంగ్లాదేశ్ వైపు చూస్తున్నాయి. ఇంకెన్ని అరాచకాలు కావాలి నీకు? ఇంకెంతమంది చనిపోవాలి? అమాయకులు వాళ్ళంతా. వాళ్ళేం పాపం చేశారు? ఉస్మాన్ హదీని చంపించింది నువ్వు కదా, నీ వల్ల ఎందుకు బంగ్లాదేశ్ తగలడిపోవాలి? మస్తు కామెంట్ చేయండి. యూనస్ గురించి మీరేమనుకుంటున్నారు? చూస్తున్నాండి మనం టీవీ.